అందరికీ ప్రైజ్ ది లార్డ్. నిత్యుడగు తండ్రి మినిస్ట్రీస్ తరపున చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు హిబ్రూ నెలల గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు హిబ్రూ నెల గురించి తెలుసుకున్న వారైతే చాలా సంతోషం, తెలియని వారు చాలా ఆసక్తిగా వినాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈ హిబ్రూ నెలల గురించి నేనేదో ఎక్కడో వెతికి మీకు చెప్పడానికి ఇక్కడ నేను మీ ముందుకు రావడం లేదు. మన బైబిల్లోనే హిబ్రూ నెలల గురించి రాయబడి ఉంది. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఈ హిబ్రూ నెలల గురించి మనం వచనాధారంగా మనము చూడవచ్చు. నిబంధన కాలంలో ప్రజలందరూ కూడా హిబ్రూ భాషనే మాట్లాడేవారు. ఇప్పుడు మనం ఎలాగైతే తెలుగు మాట్లాడుతూ ఉన్నారో కొన్ని ప్రాంతాల వారు హిందీ అని, అరబిక్ అని, ఇంగ్లీష్ అని, చైనీస్ అని, జపానీస్ అని, సో వారి మాతృభాషలో ఎలాగైతే సంవత్సరాల గురించి, నెలల గురించి, వారాల గురించి ఎలాగైతే ఉంటుందో అలాగే పాత నిబంధన కాలంలో ఆ ప్రజలు హిబ్రూ భాషని తన మాతృభాషగా మాట్లాడేవారు. సో నెలలు కూడా, సంవత్సరాలు కూడా హిబ్రూ భాషలోనే వాళ్ళు పలికేవారు. సో ఇప్పుడు మనము పాత నిబంధనలో హిబ్రూ నెలల గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మొదటి నెలగా నిర్గమకాండము 12:2లో, 13:4లో, 23:15లో, 34:18లో మనము ఈ మొదటి నెల మార్చి నెలని అబీబు లేదా నిస్సాన్గా మనం చూడవచ్చు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ మార్చి నెల గురించి ఎక్కడెక్కడైతే ఉందో మన డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన రిఫరెన్స్లు ఇస్తాను. సో మొదటి నెల అబీబు లేదా నిస్సాన్ మనం మార్చి నెలగా చూడవచ్చు. రెండవ నెలగా ఏప్రిల్, దీన్ని జీబ్ అంటారు లేదా అయ్యర్ అని అంటారు. దీనికి రిఫరెన్స్ రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 37వ వచనంలో మనం చూడవచ్చు. ఇక మూడవ నెలగా సీవాను. ఈ సీవానుని మే అని అంటారు. మే నెలగా సీవాను పిలుస్తారు హిబ్రూ నెలలో. మనం ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలుగుతాము. ఇక 4వ నెలని తమ్మూజ్ అని పిలుస్తారు. దీన్ని జూన్ మాసంగా వాళ్ళు తమ్మూజ్ నెలని వాళ్ళు పిలువబడతారు. ఇక 5వ నెలని అబ్ అంటారు. అబ్ని జూలై అనొచ్చు. సో ఈ తమ్మూజ్ మరియు అబ్ నెల మనకు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాసి లేదు, ఉపయోగించబడలేదు. కాకపోతే నేను మీకోసము హిబ్రూ భాషలోని వారి క్యాలెండర్లో చూసి మీకు ఈ సమాచారాన్ని అందజేస్తూ ఉన్నాను. ఇక 6వ నెలగా ఏలూలు. హిబ్రూ భాషలో ఏలూలు ఆగస్ట్ అని పిలుస్తారు. ఇది నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. ఇక 7వ నెలని ఏతని లేదా తిష్రీ అని పిలుస్తారు. దీన్ని సెప్టెంబర్ మాసంగా వాళ్ళు పిలుస్తారు. దీని రిఫరెన్స్ రాజులు 1వ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఇక 8వ నెలని బూలు అని పిలుస్తారు. దీన్ని మార్చేశ్వన్ అని కూడా పిలుస్తారు. దీన్ని అక్టోబర్ మాసంగా మనము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. దీన్ని రాజులు 1వ గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలుగుతాము. ఇక 9వ నెల ఏంటంటే కీస్లేపు. దీన్ని నవంబర్ మాసంగా మనం తెలుగులో చెప్పవచ్చు. ఇది నెహెమియా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము మరియు జకరియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. ఇక 10వ నెలగా టెబేతు. దీన్ని డిసెంబర్ మాసంగా మనం పిలవచ్చు. ఇది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలుగుతాము. ఇక 11వ నెలగా షెబాటు. దీన్ని జనవరి నెలగా మనము తెలుగులో చెప్పవచ్చు. ఇది జకరియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలుగుతాము. ఇక చివరిగా 12వ నెల అదారు. ఇది ఫిబ్రవరి మాసంగా మనం తెలుగులోకి చెప్పవచ్చు. ఎజ్రా 6వ అధ్యాయము 15వ వచనము, ఎస్తేరు 3వ అధ్యాయము 7వ వచనము, 13వ వచనము, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ 12వ నెల డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను రిఫరెన్స్లు. సో ఇంతకుముందు చెప్పిన నెలలన్నీ కూడా మనకి మార్చి నెల నుంచి మొదలవుతుంది. సో చాలామంది కూడా ఇలా ప్రశ్నించవచ్చు, తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, ఎక్కడైనా కానీ మనకి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇక్కడ మీరు హెబ్రూ నెలలో మార్చి నుంచి స్టార్ట్ చేశారు, మరలా చివరి నెల వచ్చేసరికి
ఫిబ్రవరి నెలకి మీరు ముగించారు అని అంటే ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో నేను చెప్పిన వచనాలు మీరు తీసి చూసినట్లయితే అక్కడ 3వ మాసముగా, 4వ మాసముగా, 9వ మాసంగా అక్కడ చెప్పబడతా ఉంది. దానికి ఆధారంగా నేను మొదటి నెలగా మార్చి తీసుకొని ఎక్కడైతే మనకి మాసాలు మొదలయ్యాయో అక్కడి నుంచి నేను రాయడం జరిగింది. సో కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పిన రిఫరెన్స్ చూసినట్లయితే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఈ పాత నిబంధనలో ఈ రిఫరెన్స్ ఆధారంగా ఈ అబీబు, జీబు ఏదైతే ఉందో హెబ్రూ నెలలో పేర్లు, నెలలో వీరు కొన్ని కార్యక్రమాలు చేశారు, కొన్ని పండుగలు చేశారు. పండుగలకు అర్థాలేంటి, ఆ నెలలోనే ఎందుకు చేశారు, అది ఎందుకు అక్కడ పాత నిబంధనలో లిఖించబడింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రమే నేను హెబ్రూ నెల గురించి చెప్తా ఉన్నాను. సో హెబ్రూ నెలలో వాళ్ళు చేసిన పండుగలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఎందుకు చేయబడినవి, అవన్నీ కూడా మనము తర్వాత ఎపిసోడ్లో మనము వివరంగా తెలుసుకుందాం. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.